ఏదైతే బిల్డింగులకి పర్మిషన్ తీసుకుంటారు, 3 అంతస్తులు తీసుకుని 4 అంతస్తులు 5 అంతస్తులు కడతారు, లేకపోతే 2 అంతస్తులు తీసుకుని 4 అంతస్తులు కడతారు. ఆ తర్వాత మళ్ళీ ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు అని చెప్పేసి ఎప్పుడో ప్రభుత్వాలు అట్లా అక్రమ కట్టడం చేశారన్నటువంటి పేరుతో వాటికి పెనాల్టీలు వేసి మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తుంటాయి. వాస్తవంగా కట్టేటప్పుడే ప్లాన్ అప్రూవ్ చేసినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు చూస్తే అక్రమం కట్టకుండా ఆపచ్చు కదా. సాధారణంగా ఎప్పుడో కట్టేశాక ఇది మొదట్లో కట్టేయరు, మొదట్లో 2 కట్టి ఆ తర్వాత నిదానంగా అక్కడ ఆ 4 ఫ్లాట్లలో జనం వచ్చాక డబ్బులు ఇందులో వచ్చాక నిదానంగా ఆ పైన కడతా ఉంటారు. పర్మిషన్ తీసుకుని కడితే తప్పలేదు, పర్మిషన్ తీసుకోకుండా కట్టేసి ఆ తర్వాత ఎవరికో అంట కట్టేస్తారు. వాళ్ళు ఈ ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు అని తిరగాల్సి వస్తుంది, లేదంటే పాల్గొడతా ఉంటే బెదిరింపులు, నిరంతర నరకం. ఇప్పుడు అట్లాగా ఇంతవరకు ఏంటంటే సదరు వ్యక్తులు బాధపడేవాళ్ళు ఇప్పుడు సదరు అధికారుల మీద చర్య తీసుకుంటామంటూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆదేశించి అదనపు అంతస్తులు అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించే కమిషనర్లు పట్టణ ప్రణాళిక అధికారులపై చర్యలు తీవ్రంగా ఉంటాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ హెచ్చరించారు. 2025 ఆగస్టు 31 తేదీ నాటికి ముందు నిర్మించిన భవనాల వివరాలన్నీ ఆర్టీజీఎస్ నుంచి శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నాం. ఆ తర్వాత అదనపు అంతస్తులు వేసి ఆగస్టు 31 ముందు నిర్మించినగా చూపిస్తే దొరికిపోతారని ప్రకటించారు. ఇందుకు కమిషనర్లు పట్టణ ప్రణాళిక అధికారులు బాధ్యుల్ని చేస్తామన్నారు. దానికి ముందు చట్టం చేయాలి, అట్లా కనుక జరిగితే ఆ సదరు అధికారి మీద చర్య అని అప్పుడు ఆగుతుంది.